మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారం అండి. 2 days బ్యాక్ మాజీ మున్సిపల్ చైర్మన్ కోడెల అపర్ణ గారు మరియు కోడెల చంద్రశేఖర్ గారు మాకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఉన్నారు. ఆ విజ్ఞాపన పత్రంలో ముఖ్యంగా ఆయన తెలియజేసింది ఏంటంటే, పురపాలక సంఘానికి సంబంధించినటువంటి ఎస్ఎస్ ట్యాంక్ పరిధిలో కొన్ని స్థలాలు ఆక్రమణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తప్పుడు నెంబర్లు, సర్వే నెంబర్లు వేసుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తున్నారు అని ఇస్తూ దీని మీద సమగ్రంగా ఒక సర్వే చేయించమని కోరి ఉన్నారు. డిస్ట్రిక్ట్ సర్వే ద్వారా పూర్తి స్థాయి సర్వే చేసి పురపాలక సంఘ స్థలాలకు సంబంధించిన ఆక్రమణ జరగకుండా చర్యలు తీసుకోమని మాకు కోరి ఉన్నారు. ఈ అంశం పైన మేము వివరించడం కోసం ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గుంతకల్ పురపాలక సంఘం పరిధిలో ఆలూరు రోడ్లో 435 ఎకరాల స్థలాన్ని గతంలో మనం ల్యాండ్ అక్విజిషన్ ద్వారా సేకరించి 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టి ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తిగా మనము నిరంతరం ఆ ప్రాంతంలో మన ప్లానింగ్ సెక్రటరీ అన్ని కూడా తిరుగుతూ స్థలాల ఆక్రమణ జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. ఇది ఊరికి దూరం ఉండడము, ఎక్కువ విస్తీర్ణం ఉండడంతో ఇది నిత్యం మనం వాటిని పరిశీలించుకోవడం కూడా కష్టమవుతుందని గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ గారు పురపాలక సంఘం దృష్టి తీసుకొచ్చి వాటిని పూర్తి స్థాయిలో మనం ఒక కంచెలాగనో లేకపోతే కాంపౌండ్ వాళ్ళు రెడీ చేసుకోవాలని ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు పురపాలక సంఘం యొక్క ఆమోదం కూడా తీసుకున్నాం. దాని మేము టెండర్ ప్రక్రియలో కూడా ఉన్నాం. అది తర్వాత ఇదే కాకుండా పట్టణంలో ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో కూడా పురపాలనకు సంబంధించినటువంటి ఓపెన్ స్పేసెస్ కూడా ఉన్నాయి. ఈ ఓపెన్ స్పేసెస్లో కూడా ఎవరు ఎటువంటి ఆక్రమణకు గురి కాకుండా దానికి కూడా ఒక భద్రత ఏర్పడేదాని కోసం, మన ఫెన్సింగ్ కార్యక్రమం ఏర్పడేదాని కోసం మనం 10 లక్షల రూపాయలు అది కూడా గత పురపాలక సంఘం కౌన్సిల్లో శాంక్షన్ తీసుకున్నాం. ఈ 2 అంశాలు కూడా మనం టెండర్ ప్రక్రియకి వెళ్ళి పూర్తి స్థాయిలో వాటిని మనం ఎవరు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు చేపడతాం. ఇది మొదటి అంశం, ఆల్రెడీ తీసుకున్న అంశం. అలాగే మన గత చైర్మన్ గారు ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రంలో ఆమె కోరి ఉండేది ఏమంటే పూర్తి స్థాయి సర్వే చేయమని ఉన్నారు. ఈ పూర్తి స్థాయి సర్వే చేయమనే దానికోసం ఆల్రెడీ మేము 2 months ఫిబ్రవరిలోనే తహసీల్దార్ గారికి లెటర్ పెట్టినాం. ఈ మీద పూర్తి స్థాయి సర్వే చేయమని. మనకి ఎలక్షన్ కోడ్ రావడం, పూర్తి స్థాయిలో రెవెన్యూ సర్వేర్ సిబ్బంది అంతా కూడా ఎలక్షన్ కోడ్లో, ఎలక్షన్ వర్క్లో వల్ల అప్పుడు మనకు ఆ టైంలో వాళ్ళు సర్వేకి చేయలేకపోయినారు. ఈ మంత్లో మనకు సర్వేకి కూడా ఇస్తారని నోటీస్ ఇచ్చున్నారు. మేబీ మంత్ ఎండింగ్ లోపల ఆ సర్వే చేయిస్తాం. అది మండల్ సర్వే ద్వారా. ఈయన మన ఎక్కువ విస్తీర్ణం ఉంది, మాకు కొంచెం ఇంకా ఎక్కువ ట్రాన్స్పరెన్సీ కావాలని అడిగారు కాబట్టి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ వారు కూడా నిన్నే లెటర్ పెట్టాం. వాళ్ళ సర్వీసెస్ కూడా స్పేర్ చేయండి, మాకు పూర్తి స్థాయిలో సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తే ఎవరు కూడా ఒక నెంబర్ సర్వే చేసి ఒక నెంబర్లో ఎటువంటి ఆక్రమణ జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం కోసం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కూడా లెటర్ పెట్టాము. వాళ్ళ సహకారం ఆర్డీఓ గారి ద్వారా వాళ్ళని అలాట్మెంట్ చేసుకొని తర్వాత మండల్ సర్వేర్ అందరి సహకారం తీసుకొని త్వరలో పూర్తి స్థాయిలో సర్వే చేసి వాడికి హద్దులు ఫిక్స్ చేసి వాడికి మనకు కంచె కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా రెండో అంశము, ఎక్కడైనా ప్రజలు ఈ మున్సిపాలిటీ స్థలాలు కబ్జా చేయడానికి ప్రయత్నించినా లేదా కొంతమేరకు ఆక్రమణ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా డిపార్ట్మెంట్గా యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. ఇది మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం, పంచాయతీ సచివాలయ సిబ్బంది మొత్తం కూడా నిరంతరం నిఘా ఉంటూ ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియట్గా మనం అటెండ్ అవుతాం. ఈ లోపలే మనకు సర్వే నెంబర్ 353లో ఒక 10 రోజుల క్రితము కొంతమంది వ్యక్తులు క్లీన్ చేస్తున్నారని మాకు నోటీస్కి వచ్చింది. 353 సర్వే నెంబర్లో ఇమీడియట్గా మనం వెళ్ళి ఆ క్లీన్ చేసే ప్రక్రియను ఆపించి, ఒకవేళ వాళ్ళకు నిజంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధం అయితే ఆఫ్టర్ సర్వే అయిన తర్వాత మీకు ఏదైనా ఉంటే చేసుకోండి అని చెప్పి అది ఆపించున్నాం. కాబట్టి మేమైతే తెలిసింది ఏమంటే పూర్తి స్థాయిలో నిఘా చేస్తాం, ఎక్కడ ఆక్రమణ జరగకుండా చూస్తాం. మాజీ చైర్మన్ గారు అన్నట్టు, కోడెల అపర్ణ గారు అన్నట్టు ఖచ్చితంగా సమగ్ర సర్వే చేసి ఆ సర్వే చేసే సందర్భంలో కూడా వాడికి తెలియజేస్తాం, మీడియా వారికి కూడా తెలియజేసి సర్వే చేసి హద్దులు ఫిక్స్ చేసి ఎటువంటి ఆక్రమణ జరగకుండా చేస్తామని నిర్మూలంగా ప్రజలకు తెలియజేస్తున్నాం.
పిటిషన్ దానికి కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం.